చాలా మంది ఏమంటున్నారంటే ఇలా చేసినందుకు విజయసాయి రెడ్డి గారికి ఇంకా భూమి మీద నూకలు ఉంటాయా, పాస్ట్ వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ జైల్లో కానీ బయట కానీ ఎలా మాయమైపోయారు భూమి మీద నుంచి. సో అలాంటిది గత పరిణామాలను దృష్టిలో పరిణామాలు, ఎందుకంటే ట్రాక్ రికార్డు ఒకటి ఉంటుంది. అవును అవును. దాన్ని చూసి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అంత పిచ్చాడు కాదు. చెప్తున్నాను, మీ 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 ఛానల్ సాక్షిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా అంతా పూర్తి స్థాయిలో ఒక పుస్తకంలాగా తయారు చేసి దాన్ని ఎక్కడో సేఫ్గా ఒక లాకర్లో పెట్టి ఆ తాళం చేయి భద్రంగా పెట్టుకొని ఎవరికో ఒకరికి చెప్పి కూడా ఉంటాడు, నాకు ఏదన్నా జరిగితే ఇదిగో ఇది అని. అంత జాగ్రత్త పడు, ఎందుకంటే క్రిమినల్ మైండ్. ఆయన కూడా రెడ్ బుక్ దాచాడు. లోకేష్ గారు రెడ్ బుక్ వేరు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాసుకున్న రెడ్ బుక్ ఇది. పూర్తి క్రిమినల్ చరిత్ర చిట్టా మొత్తం తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అతను ఇద్దరు ఒకటి. కాబట్టి ఆయనకి ప్రాణానికి హాని తనిపెట్టడం కాదు కదా, అతని ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. ఆ ధైర్యంతో వాళ్ళు రాజీనామా చేశాడు. ఆ పక్క నుంచి నన్నేమి చేయరు వీళ్ళు చేయలేరు అన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ గోలంతా ఎందుకు. సీపోర్ట్ విషయంలో కూడా ఏమంటున్నారు, నీకు ఎంత రావాలో అంత ఇస్తాం, లేకపోతే నీ రైట్స్ నువ్వు తీసేసుకొని ఇప్పుడు ఆ కేవీ రావు తోటి వీళ్ళు చర్చలు జరుపుతున్నారు, లోపాయికారిగా దాన్ని ఇది చేసుకోవాలని. సో ఒక స్టేజ్లో మీకు ఎవరికైనా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే చీ అనిపిస్తుంది, అంతే కదా సార్. సో ఇంత చేసిన తర్వాత చేయించుకున్నవాడికి విశ్వాసం లేదు, ఎవరి కోసమైతే కష్టపడ్డాం వాడే అవమానిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనేటువంటి భావన ఎక్కడో ఒక చోట ఆయనకు కలిగి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ అయినా చెప్పుకుంటారు. అందుకని ఇందాక మనం నర్మగర్భంగా చెప్పినటువంటి విషయాల్లో ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు సేవ చేసే అవకాశం జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి బీజేపీకి కృతజ్ఞతలు మోడీ గారికి, షా గారికి అన్నాడు. అసలు ఇది ఇచ్చింది ఎవరు నీకు అవకాశం? జగన్మోహన్ రెడ్డి. పైగా ఎవరినైతే నువ్వు పనికి మాలినతనంగా తిట్టావో, క్యారెక్టర్ అసాసిన్ చేసి మాట్లావో, అదే చంద్రబాబు నాయుడు గారితో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఇంకో మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు అని ఇంకో మాట అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఇండికేషన్, నువ్వు గనక ఏదన్నా పిచ్చాషం వేస్తే నాకు 3 ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి, శత్రువు మిత్రుడు అవుతాడు, జాగ్రత్త. నిజంగా ఆ మాట్లాడిన మొత్తం దాన్ని గనక తీసుకుంటే ఒక చిన్న థీసిస్ రాయొచ్చు మనం. అంత తెలివితేటలతో అంత జాగ్రత్తగా మాట్లాడి ఎవరికి పంపించాల్సిన సందేశం వాళ్ళకి పంపించాడు. మంచి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు అప్పుడు కనిపించాడు. జాకాల్ నిజంగా అతనికి సరిగ్గా పెట్టాల్సిన పేరు ఏంటంటే జాకాల్. సో ఆ జాకాల్ తెలివితేటలన్నీ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించాడు. సో మరి నిజంగానే దీని అనకంటే బీజేపీ ఉండి నడిపించింది అనేది ఒక అపోహైన అంటారా? నేను నమ్మనండి, ఎందుకంటే వాళ్ళకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కదా. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఏంటంటే ఒక మాట, రాష్ట్రం బలమైన రాష్ట్రం ఆయనకు అండగా ఉంది. ఒక్క సీటు కాదు కదా, కనీసం 1% ఓట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో 8 అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ సీట్లు వాళ్ళకి వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ రెండో గేమ్ ఆడాల్సిన పని వాళ్ళకి ఏముంటుంది? అంత అవసరం కూడా లేదు, అవసరం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళకి చేసినటువంటి ఇండైరెక్ట్ సహాయం నేను ఇప్పుడు కూడా బలంగా నమ్ముతుంది ఏంటంటే, బీజేపీ స్వయంగా ఎక్కడ అవినీతి చేయదు. వీళ్ళు కొత్త ఫార్ములా కనుక్కున్నారు. అవినీతిని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. వీళ్ళు పెట్టుకొని వీళ్ళకి ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నా, దగ్గర రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగినా కానీ వాటికి ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసేవారు. లేకపోతే అంతకుమించి వీళ్ళకి ప్రేమ ఏముంటుంది అతని మీద? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఆ రాష్ట్రాల్లో కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా మనాడి ఇచ్చేవాడు కాబట్టి అదొకటే వాళ్ళకి అతని మీద ఉన్నటువంటి ప్రేమ. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దూరమును, జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతాడా బీజేపీ వాళ్ళకి? ఇవాళ అతను అధికారంలో లేడు, లేనప్పుడు ఆ రిసోర్సెస్ అతని దగ్గర లేవు, లేనప్పుడు ఇంకా బీజేపీ వాళ్ళకి ఇంతో పనే ఉంది.